గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, ఓ మాట చెప్పన, ఒక గుడ్ న్యూస్ ఏదంటే మన జీవితంలో దేవుడు మన పైన కోపంగా లేడు. నీ పైన కోపంగా లేడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను శిక్షించేస్తాడేమో అని, నీ పైన కోప్పడిపోయి నీ జీవితం నాశనం చేసేస్తాడేమో అనుకుంటున్నావేమో. దేవునిలో ఆ గుణం లేదు. నాశనం చేసే గుణము ఆయన కలిగి లేడు. ఎందుకు లేడంటే కారణం, ఆయన నీ నిమిత్తము నీ పాపానికి శిక్ష యేసు ప్రభు పైన వేసేశాడు గనక నిన్ను నాశనం చేయడానికి రావట్లే. సగమైతే నిజము, వాస్తవం, ఖచ్చితంగా నమ్మాల్సిన ఒక విషయం. 2000 సంవత్సరాల కిందట మన కొరకు యేసు భూమి మీదకి వచ్చి మన కొరకు క్రయధనంగా మారి మన పాపానికి శిక్ష అంతా కూడా ఆయన పొందుకున్నాడు. సంగమా, ఇది 2000 సంవత్సరాల కింద జరిగిన ఒక కార్యము, మన నిమిత్తం జరిగిన ఒక పని. అయితే 2000 సంవత్సరాల కిందట దీని గురించి దేవుడు చెబుతూనే ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవచన మాటలు రాస్తున్నాడు. ఆయన వస్తాడు, ఆయన వచ్చి చనిపోతాడన్న విషయాన్ని చెబుతూనే ఉన్నాడు సంగమా. అయితే వాస్తవం, నిజము ఆ విధంగానే జరిగింది. ఈరోజు చరిత్రలో యేసు ప్రభు, యేసు అనే పేరుంది. ఆయన మరణం గురించి కూడా చరిత్ర మాట్లాడుతుంది. అవును, నిజము. నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు, నీ పాప నిమిత్తం చనిపోయాడు. ఈ ఉదయం అనుకుంటున్నావేమో, నేను ఘోర పాపం చేసిన వాడిని దేవుడు నన్ను తీసుకుంటాడా? అయ్యా, అమ్మా, ఓ మాట చెప్పనా, నువ్వు ఎంత ఘోర పాపం చేశావో ఆ పాపాన్ని కూడా శిలువలో యేసు ప్రభు వేసుకొని నీ నిమిత్తము నీ శిక్షను అనుభవించేశాడు. ఆయన శిలువ మరణం ఏం చెప్తుందో తెలుసా? మన పాప నిమిత్తం చనిపోయాడు, మన శిక్ష నిమిత్తం చనిపోయాడు. ఆయన మేకులు వేసినప్పుడు, కొరడ దెబ్బలు కొట్టినప్పుడు, ఆయన కాళ్ళకు మేకులు వేసినప్పుడు, ముళ్ళకిరణ పెట్టినప్పుడు, ఆయన వీపు దున్నప్పుడు నీ నిమిత్తమే, నా నిమిత్తమే ఆయన చనిపోయాడని గుర్తుపెట్టుకోవాలి. సగమా, నీ పైన ఇక శిక్ష లేదు. అవును, నిజము. నీ పైన శిక్ష ఆయన తీసుకున్న తర్వాత మరలా దేవుడు ఎలా నేను శిక్షిస్తాడు చెప్పండి. చూడండి, ఒకసారి ఆకాను శిక్షింపబడిన తర్వాత, ఆకాను పైన రాళ్ళు వేసి శిక్షించిన తర్వాత, శపితమైన దాన్ని తన గుడారంలో పెట్టుకున్నందుకు ఆకాన్ని శిక్షించిన తర్వాత మరలా ఆకానికి లేడు కదా శిక్షించడానికి. అయిపోయింది, శిక్ష సమాప్తం అయిపోయింది. బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యాలు ఇజ్రాయెల్ చేయడం ప్రారంభించాడు. శపితమైన దాన్ని వారి గృహంలో పెట్టుకోవడం వల్ల ఇజ్రాయెల్కి అపజయం అయితే, ఎప్పుడైతే దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారో, ఎప్పుడైతే శిక్ష సమాప్తం అయిపోయిందో వెంటనే దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. సగమా, నీకు మాట చెప్పనా, శిక్షింపబడాల్సింది మనమే చంపబడాలి, మనలే దేవుడు నరకాన్ని పంపించాలి. కానీ మన స్థానంలో ఆయనే నరకపు బాధలు అనిపించేశాడు, మన స్థానంలో ఆయనే మరణించేశాడు. సంగమా, నీ శిక్ష పూర్తిగా సమాప్తమైందని చెప్పి ప్రభు నామములో నేను చెప్తున్నాను ఒక మాట. బైబిల్ ఈ విధంగా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ ఉదయం దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు నందు ఉంటే, నువ్వు యేసు ప్రభుని విశ్వాసం ఉంచితే, యేసు ప్రభునందు నమ్మకం ఉంచితే, బైబిల్ చెప్తుంది నీ పైన శిక్ష లేదని. యేసు ప్రభునందు అన్నప్పుడు మొదటి ఆదాము, రెండో ఆదాము అర్థం. ఈ మొదటి ఆదాము ఎవరంటే మన పూర్వీకుడు, లేకపోతే మన పితరుడు, మన మొదటి వ్యక్తి ఆదాము. ఈ రెండో ఆదాము ఎవరంటే యేసు ప్రభు. సంగమా, ఎవరైతే మొదటి ఆదాములు పుట్టారో వారందరూ మరణించాలి. అయితే మరణించాల్సిన మరణాన్ని యేసు ప్రభు శిలువలో తీసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, పాపపు క్షమాపణ ఇస్తున్నాడు, కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ఈ ఉదయాన్న నీ పాపములు క్షమించబడుతున్నాయి. నువ్వు విశ్వాసం ఉంచి, ఇదే మొదటిసారేమో యేసు ప్రభు గురించి నువ్వు వినడం. నీ పాప నిమిత్తం మరణించాడు ఆయన, నీ పాప నిమిత్తం ఆయన మరణించాడు, నీ శాప నిమిత్తం ఆయన మరణించాడు. నీ కుటుంబం శాపపు లోతుల్లోకి వెళ్ళిపోతుందేమో, ఈ శాపం నుంచి ఎలా బయటికి రావాలని చెప్పి భయపడిపోతున్నావేమో. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, శాపం గురించి కూడా మరణించాను నేను, నీ శాప బాధ నుంచి నేను విడుదల కలుగు చేస్తున్నాను ఈ ఉదయాన్న అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు చెప్తున్నాడు, నీ శిక్ష సమాప్తం అయిపోయింది. ఒక మాట, మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంక ఇవ్వాల్సింది ఏముంటుంది చెప్పండి అండి. ఇచ్చేసిన తర్వాత ఇంక ఇవ్వాల్సింది ఏమి ఉండదు కదా. అలాగే పాపానికి జీతం మరణం కదా. మరణం యేసు ప్రభు శిలువలో మన గురించి తీసేసుకున్నాడు, మరణించాడు. ఇక మరి ఏం లేదు, మన పైన శిక్ష ఏం లేదు. మనం స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించవచ్చు. సంగమా, ఇది మనలో దేవుని కొరకైన కోరికను అమాంతం ఇంకా పుట్టిస్తుంది.
నువ్వు నమ్ము, సత్యం నమ్ము. సత్యము నిన్ను స్వతంత్రాలుగా చేయడం ప్రారంభిస్తుంది. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నువ్వు చేరుకోవద్దు, విశ్వాసం మూలంగా వెళ్ళు. దేవుని కార్యం ఉన్నతంగా నువ్వు చూడబోతున్నా. నేను చెప్పనే ఉదయాన్న నీ పైన దేవుడు కోపంగా లేడు. పరలోకం నుంచి ఇప్పుడు దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా చూస్తున్నాడు. నీకు తెలుసా, దినమంతా చేతిని వైపు చాచి ఉంచుతున్నాడు. నువ్వురా నా ఒడిలో కూర్చొని దేవుడు దినమంతా తన చేతులు నీ కొరకు చాపుతున్నాడు. నేను పిలుచుచున్నాడు దేవుడు. వెళ్ళు, ఆయన ఒడిలో కూర్చో, వెళ్ళు, ఆయనతో మాట్లాడు, ఆయనతో ముచ్చటించు. ఇది సమయం. నీపై నన్ను కోపం లేదు కనుక. సంగమా, నీ గురించి ఉదయం ప్రార్థన చేయనా? కళ్ళు మూసుకుంటావా? మా తండ్రి, ఈ ఉదయం నీ బిడ్డలకు నెమ్మదిని, సమాధానం నేను ప్రకటించుచున్నాను. ధైర్యంతో వారిని నడిపించండి. ఇరుకులో విశాలతను వారికి ఇవ్వండి. వారి జీవితంలో ఎంతమంది వారిని ఇష్టాసారంగా మాట్లాడుతున్నా వారు భయపడిపోకుండా, నిరాశపడిపోకుండా సంతోషంతో అడుగులు వేసే వ్యక్తులుగా వారిని చేయండి. నీ గొప్ప ఉన్నతమైన కార్యములు వారికి జరిగించండి. నీ నామము వారి జీవితంలో మహిమపరచబడునుగాక, నీ రాజ్యము వారి జీవితంలో వచ్చునుగాక మా తండ్రి. నీ కార్యమును సఫలపరచమని అడుగుతూ యేసు నామమున వారిని దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ పైన కోపంగా లేడని. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నా. చూడండి, ఈ భూమి మీద వారందరూ కూడా నీ పైన కోపం ఉంచుకొని నేను నాశనం చేయడానికి చూడొచ్చు. ఒకవేళ అలా ఊహించుకుందా. కానీ దేవుడు ఒక్కడు నీ పైన కోపంగా లేడు. చెప్పి ఈ లోకం ఎన్ని కష్టాలు పెట్టడానికి నిన్ను ప్రయత్నం చేసినా ఆయన నీ పైన కోపంగా లేడు కనుక ప్రతి విషయం నుంచి నేను విడిపిస్తాడు. అలాగనే నీ దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. సంతోషం ఉండు. ఏ వ్యక్తి నీకు వ్యతిరేకంగా వచ్చినా, ఎలాంటి వ్యతిరేక పనులు నీ లోకంలో జరిగినా దేవుడు నీ కొరకు కార్యం చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.